హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఇంక ఈరోజు సరదాగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని వీడియో స్టార్ట్ చేశాననమాట. మీ అందరికీ తెలుసు నేను కుకింగ్, అలాగే ఇల్లు శుభ్రం చేసుకోవడం, అలాగే టైలరింగ్ చేస్తానని, ఈ మధ్య కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశానని మన వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఇప్పటి వరకు మన ఛానల్‌లో నేనెప్పుడు షేర్ చేసుకోని విషయాలు అలాగే మీ అందరితో చెప్పాలి అని అనుకుంటున్నాను ఈరోజు. టైలరింగ్‌తో పాటు ఇంకా చాలా విషయాలు నేను చేసేదాన్ని. అవన్నీ మీతో ఎప్పుడు నేను షేర్ చేసుకోలేదు. అయితే ఈరోజు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలని సరదాగా కాసేపు నా గురించి మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఇక ఈ వీడియో తీస్తున్నా. ఏంటక్క ఎప్పుడియో శారీస్ చూయించదు ఇవన్నీ చెప్తున్నావు అని అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. ఈ శారీస్ అన్నీ ఓన్‌గా నేనే డిజైన్ చేసుకున్నాను. వీటి గురించి ఒక్కొక్కటి మీకు చెప్తాననమాట. ఫస్టు ఈ శారీ గురించి చెప్తా. ఇదొచ్చేసి నిండు మెరూన్ కలరు. మనకి వీడియోలో రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇదొచ్చేసి నేను నా చేతులతో నేను స్వయంగా కుట్టుకున్నాననమాట. దీన్ని తేలు వర్క్ అంటారు. చూడండి. ఈ శారీ అంతా ఇలా డిజైన్ చేసుకున్నాననమాట. మనకి శారీ మొత్తం ఇలాగే వస్తది. కింద ఇట్లా బోర్డర్ లాగా వచ్చి పైనంతా అట్లా వస్తదనమాట. ఇంకా పళ్ళు వచ్చేసి ఒత్తుగా ఉంటది. దీని మీదకి బ్లౌజ్ గూడా ఇలా నెక్ చుట్టూతా ఇలా డిజైన్ చేసుకొని హ్యాండ్స్‌కి ఇట్లా యేసుకున్నాననమాట. ఇది ఒక 20 సంవత్సరాలు అట్లా అవుతుంది నేను వర్క్ చేసుకొని. నేను హనీని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తను ఒక 5, 6 నెలలు పిల్లప్పుడు ఆ టైంలో వర్క్ చేసుకున్నాననమాట. ఈ శారీ వచ్చేసి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను వర్క్ అనేది ఎక్కడ నేర్చుకోలేదు. ఒక్కసారి అలా చూడంగానే ఇలా చేసేసేదాన్ననమాట. ఏదైనా సరే ఒక్కసారి అలా చూశాను అంటే వెంటనే పట్టేసేదాన్ని. అంత జ్ఞాపక శక్తి ఉండేది ఒకప్పుడు. నేను ఒకసారి వేరే అక్క వాళ్ళు కుడుతుంటే చూసి ఇంటికొచ్చేసి నేను వెంటనే ఈ శారీ తెచ్చుకొని కుట్టేశాననమాట. ఈ వర్కు నేర్చుకోకముందు ఒకసారి చూడంగానే కుట్టాను గదా! ఫస్ట్ కుట్టేటప్పటికి ఇలా కొంచెం ఎక్కువ తక్కువ అంటే ఒక చాట సన్నగా, ఒక చాట లావుగా అట్లా వచ్చింది. ఎందుకంటే నేను నేర్చుకోలేదు కదా! అందుకోసం. తర్వాత కుట్టినయి చాలా నీట్‌గా వచ్చినియనమాట. అంటే బయట వాళ్ళకి గూడా కుట్టేదాన్ని. వేరే వాళ్ళకి మనకి సంక్రాంతి, దీపావళి ఆ టైమొస్తే మీరు నమ్మరు. నేను ఊరికే సరదాగా అలా చూసి ఇలా కుట్టడం మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి అంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అట్ట అయ్యేటప్పటికి దీపావళి, సంక్రాంతి టైమొస్తే అస్సలు ఖాళీ ఉండేది గాదు నాకైతే. కనీసం భోజనం జేయటానికి కూడా ఖాళీ ఉండేది గాదు. అంత బిజీ అయిపోయాననమాట వర్కులు జేయటంలో. కొన్ని సంవత్సరాలు అట్లా చేశాను. ఇంక ఈ శారీ పక్కన బెడితే ఇంకో శారీ చూయిస్తాను. ఈ శారీ చూడండి. నేను మొట్టమొదటిసారిగా నా చేతులతో వర్క్ చేసుకున్న శారీ అయితే ఇదే. ఇది చేసిన తర్వాతే నేను ఇందాక చూయించిన శారీ అయినా, బయట వాళ్ళకి వర్కులు చేయటం అయినా స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా అనుభవం అనమాట. ఈ శారీ మీద ఎన్ని ప్రయోగాలు చేశానో, ఈ శారీ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా టైం పట్టిందనమాట. ఫస్ట్ టైం వర్క్ చేయటము, దానికి తోడు మీరు వర్క్ కూడా చూడండి. ఎంత ఒత్తుగా వర్క్ చేశానో. ఇంత ఒత్తుగా శారీ మొత్తం చేయటం చాలా కష్టం. అందులోనూ నేను ఎక్కడ నేర్చుకోకుండా ఒక్కసారి చూడంగానే చేయటము, శారీ అంతా బోర్డర్‌లాగా ఏయటము, మధ్యలో ఇట్లా బూటీస్‌లాగా వచ్చాయన్నమాట. ఇంకా బ్లౌజ్‌కొచ్చేసి హ్యాండ్స్‌కి ఇట్లా చేసుకున్నాను. ఈ బోర్డర్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్‌లో నేనేం చేసుకోలేదు. తర్వాత కొంచెం బ్లౌజు టైట్‌గా అనిపించిందని చెప్పి సైడ్‌లు వరకు కుట్లు ఊడదీసి నెక్ గూడా చిన్న నెక్ ఉండేదనమాట ఇక్కడ దాకా. అదంతా కట్ చేస్తే వర్క్ అంతా పోయింది. తర్వాత డిజైన్‌లో గ్రీను, యెల్లో ఉంది గదా అని జెప్పి ఇట్లా క్లాత్ తీసుకొచ్చి స్టిచ్ చేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే అట్లా మార్చుకున్నాననమాట. కొన్ని సంవత్సరాల తర్వాత బిర్రయిపోతే ఇట్లా మార్చుకున్నాను. ఇదనమాట ఈ శారీ డీటెయిల్స్. శారీ మొత్తం నాకు 6 నెలలు పట్టిందనమాట. ఎందుకంటే హనీ సంవత్సరం పిల్ల, బబ్లు గూడా 2.5 సంవత్సరాల బాబు. ఆ టైంలో పిల్లలతో పని చేసుకుంటూ వర్క్ చేశాను గదా! 6 నెలలు దాకా పట్టిందనమాట ఈ శారీ. దానికి తోడు పైన కింద బోర్డర్‌తో పాటు పళ్ళు గూడా ఎంత క్రాస్‌లేసాననమాట. పళ్ళు అంతా ఫుల్ వర్క్ చేయటం చాలా టైం పట్టింది. ఇంకో విషయం చెప్పనా? ఈ శారీస్ అప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. వర్క్ అంటేనే ఈ శారీస్ తెచ్చుకొని వర్కులు చేయించుకునేవాళ్ళనమాట. శారీ అయితే ఎంత బావుందో చూడండి. ఇంత ఒత్తుగా వర్కు ఇప్పుడు అసలు చేసేవాళ్ళు గూడా లేరు అంత ఓపికగా. ఇప్పుడంతా మిషన్ ఎంబ్రాయిడింగు, మగ్గం వర్కులని లేకపోతే కంప్యూటర్ వర్కులు అట్లా వచ్చేసినాయి గదా! అప్పుడంతా హ్యాండ్స్‌తోనే వర్క్ ఉండేది.
మిషన్ వర్క్ కూడా ఉండేది కానీ చాలా తక్కువ అనమాట. ఇంక ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇవి. ఇదిగోండి, ఇది ఇంకో శారీ అనమాట. ఇది వచ్చేసి వర్క్ కాదు, పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ వేసి అవుట్లైను 3D అని మెరుగులు ఉంటుంది కదా, అది వేసాను అప్పుడు ఆ టైంలో. నెమళ్ళు డిజైను శారీ మొత్తం ఇట్లా 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 క్రాసులుగా క్రాసులుగా వేశాను. ఇది కూడా నేనే చేసుకున్నాను అనమాట. కింద బోర్డర్ లాగా ఇట్లా పెయింట్తో వేశాను. ఈ క్రాసులకి మధ్యలో ఇట్లా ఇట్లా మధ్యలో ఇక్కడొకటి ఇక్కడొకటి అట్లా మధ్యలో వేశాను అనమాట. ఇదిగోండి, శారీ అంతా ఇట్లా క్రాసులు వస్తుందన్నమాట. పళ్ళు వచ్చేసి ఇట్లా ఫుల్గా ఉంటుంది. ఇది కలర్ వచ్చేసి మనకి టమాటో కలరు అని ఆరెంజ్, అలాగే రెడ్ కల్నేత అనమాట. కాకపోతే వీడియోలో చాలా లైట్గా కనిపిస్తుంది కానీ అసలు విడిగా అయితే చాలా బాగుంటుంది ఈ శారీ. దీని బ్లౌజ్ ఎక్కడో మిస్ అయిపోయింది. చాలా అంటే మనం ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎట్లా పోయిందనమాట. దీని మీద బ్లౌజ్ కనిపించట్లేదు. ఇంకా నేను తర్వాత దీనికి కొన్నాళ్ళు బ్లౌజ్ కోసం వెతికాను కానీ సేమ్ అదే కలర్ నాకు దొరకలేదు. ఇంకా అందుకోసం ఈ శారీ అయితే అసలు కట్టుకోవట్లేదు అనమాట. ఇందాక స్టార్టింగ్లో మెరూన్ది చూపించాను కదా, అదైతే 2-3 సార్లు కట్టుకున్నాను. మిగతా అయితే అసలు ఈ మధ్యకాలంలో ఒక 8-9 సంవత్సరాల నుంచి అయితే అసలు ఒక్కసారి కూడా కట్టుకోలేదు. ఈ శారీ అయితే అసలు నేను ఒక్కసారి కట్టుకుంది. మళ్ళీ ఇంతవరకు అంటే ఇది మొత్తం పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కట్టుకున్నాను. మళ్ళీ తర్వాత అస్సలు కట్టుకోలేదన్నమాట ఈ చీర. ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇవి. ఇంక ఈ శారీ వచ్చేసి థిక్ పింక్ కలర్ అనమాట. ఇదైతే నా కోసం డిజైన్ చేసుకోలేదు. మా పెద్దన్నయ్య 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసేవాడు అనమాట. అక్కడ తన ఫ్రెండ్స్ వాళ్ళు నేను వర్కులు చేయటం అవన్నీ తెలుసుకొని అంటే ఏదో మాటల మీద చెప్పినట్టున్నాడు అన్నయ్య. ఇంకా ఆ అక్క వాళ్ళు మేము కూడా చేయించుకుంటాము అని చెప్పి శారీ తెచ్చి నన్నే వర్క్ చేయమని చెప్పారనమాట. మగ్గం వర్క్ ఒకటి అలాగే ఒకటి పెయింటింగ్ కావాలన్నారు. అయితే నేను ఈ శారీ అంటే వాళ్ళే నాకు పింక్ కలర్ తీసుకోమని చెప్పారు. అక్క చాలా కలర్ ఉంటుంది కాబట్టి థిక్ పింక్ తీసుకున్నాను అనమాట, తనకు బాగా సెట్ అయ్యిద్ది అని. ఇంక ఈ శారీ అలా తీసుకొని స్టిచ్ చేశాను. ఇంక తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు వేరే చాటుకి వెళ్ళిపోయారనమాట. ఈ శారీ పూర్తి అవ్వకముందే వెళ్ళిపోయారు. ఇంక తర్వాత వాళ్ళు కాంటాక్ట్‌లో నాకు దొరకలేదు. ఇంక ఈ శారీ ఇక్కడే ఉండిపోయిందనమాట నా దగ్గరే. పింక్ కలర్ శారీ తీసుకొచ్చి ఇలా బార్డరు వేశాననమాట, లేసు. ఇంక ఇదంతా పెయింటింగ్ వేసి దాని చుట్టూతా మగ్గం వర్క్ చేశాను. మధ్యలో కుందన్ గుట్టి ఇట్లా అన్నిటికీ అవుట్‌లైన్ అంతా మగ్గం వర్క్ చేశాననమాట. ఇంకా శారీ అంతా అక్కడొకటి అక్కడొకటి ఫ్లవర్స్ వేశాను. ఈ శారీ అయితే అసలు చాలా నచ్చింది నాకు. కాకపోతే ఏంటంటే నేనెప్పుడు కట్టుకోలేదు కూడా. నాకు ఇది బెదరేసిద్దేమో అన్న ఫీలింగ్ అనమాట. ఇంక తర్వాత శారీ నా దగ్గరే ఉండిపోయింది కదా, ఇంక బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. కానీ కట్టుకోలేదు. ఎందుకో నాకు బెదరేసిద్ది, నాకు సెట్ అవ్వదేమో అన్న ఫీలింగు. ఇంక తర్వాత ఆ ఫీలింగ్‌లో ఉండిపోయి ఇంకా బ్లౌజ్‌కి కూడా చూడండి వర్క్ ఏం చేయలేదనమాట. ఇంక నాకంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఈ కలర్ నాకు సెట్ అవ్వదేమో అన్న ఉద్దేశంతో ఇంక అట్లా వదిలేశాను. ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇవి. చూడండి ఎంత బాగుందో. ఈ శారీస్ అన్నీ మీరు గమనించారా? ఒకటి మగ్గం వర్క్, ఒకటి పెయింటింగ్, ఒకటి హ్యాండ్ వర్క్, అట్లాగే ఇంకొకటి పెయింటింగ్ మీద మగ్గం వర్క్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కోలాగా స్టిచ్ చేసుకున్నాను. ఇవి ఏవి కూడా నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. నాకేంటంటే ఎవరైనా ఏదైనా చేస్తున్నారనుకోండి, అలా ఇంట్రెస్ట్‌గా అనిపిచ్చిద్దనమాట. ఏదైనా నేర్చుకోవాలి అని అనిపిస్తే మాత్రం ఒక్కసారి చూడంగానే ఇంటికొచ్చేసి ప్రయోగాలు చేస్తూ ఉంటాను. ఇట్లా ఇప్పుడు నేను చూయించినవన్నీ అలా చూసొచ్చి నేను చేసినవే. ఏది కూడా నేను నేర్చుకోలేదనమాట. ఒకానొక టైంలో అయితే కొన్నాళ్ళు మగ్గం వర్క్ చేశాను, కొన్నాళ్ళు హ్యాండ్ వర్క్ చేశాను, కొన్నాళ్ళు పెయింటింగ్ కూడా వేశాననమాట. అవి 3 ఎంత చేశాను అంటే భోజనం చేయటానికి కూడా తీరిక లేనంత బిజీగా ఉండిపోయాను కొన్నాళ్ళు. అంత చేశాననమాట వర్కులు. బయట వాళ్ళకి పొరుగుర్లు అంటే మనకి వేరే ఊర్లకు కూడా నేను ఇట్లా వర్కులు చేసి పంపించేదాన్ని. అంత బిజీగా ఉన్నాను. ఇంక తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే కొంచెం వేరే విషయాలు అంటే వేరే కారణాలేం కాదు, నాకు కొంచెం హెల్త్ పరంగా చేయలేక పక్కన పెట్టేశాననమాట. ఇంక అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా టైలరింగ్‌లోకి వచ్చాననమాట. మీ అందరికీ తెలుసు. మన ఛానల్‌లో కూడా నేను టైలరింగ్ గురించి వీడియోస్ అప్పుడప్పుడు పెడతానే ఉంటాను. వీటి గురించి అంటే నాకు మగ్గం వర్క్ వచ్చని గానీ, పెయింటింగ్ వచ్చని గానీ, హ్యాండ్ వర్క్ వచ్చని గానీ, ఇవేవి మీతో షేర్ చేసుకోలేదు ఎప్పుడు. ఇవాళ ఎందుకో సరదాగా మీతో చెప్పాలి అని అనిపించింది. అలాగే ఈ శారీస్ కూడా చూయించుదాము అని అనిపించిందనమాట. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి. అవైతే కొంచెం నేను ఎటు కట్టుకోవట్లేదు కదా అని చెప్పి తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాననమాట. ఇవైతే అదొకటి ఒక్కో వర్కులో ఒక్కో శారీ అట్లా అట్టి పెట్టుకున్నాను. మిగతాయన్నీ చుట్టాలకి, తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చేసాననమాట. ఏంటంటే ఎప్పటికైనా గానీ
నేను ఇలా చేశాను అని గుర్తుగా ఉండాలి అన్న ఉద్దేశంతో మగ్గం వర్క్‌లో ఒకటి, హ్యాండ్ వర్క్‌లో ఒకటి, పెయింటింగ్‌దొకటి అట్లా అట్టి పెట్టుకున్నాను. ఇంకోటేంటంటే హనీ చిన్నపిల్లప్పుడు గూడా నేనసలు రెడీమేడ్‌యి కొనేదాన్నే గాదండి. అన్నీ ఇట్లాగే ప్లెయిన్ క్లాత్‌లు అప్పుడు ఎక్కువగా వచ్చాయనమాట. ప్లెయిన్ క్లాతులు తీసుకురావటం, గాగ్రాలాగా, బోర్లంగా జాకెట్‌లాగా అట్ట కుట్టడం, వాటికి పెయింటింగో, మగ్గం వర్కో చేయటం. తనకన్నీ ప్రతి డ్రెస్సు అలా కుట్టినయే. ఇప్పుడు మీ అందరికీ తెలుసు గదా! మా అన్నయ్య వాళ్ళ పిల్లలు శర్వాణి అను, నిత్య వాళ్ళు గూడా యేసుకున్నారు. అంత వర్కులు చేసేదాన్ని నేనైతే. ఇంక ఈ శారీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ అందరికీ తెలుసు. నేను వీడియోస్‌లో కూడా 2, 3 సార్లు కట్టుకున్నట్టు గుర్తు. ఇది కూడా ప్లెయిన్ శారీ తీసుకొని, ఒక లేసు తీసుకొని ఇట్లా స్టిచ్ చేశాననమాట. 2 పైన, కింద 2 బార్డర్‌లకి 2 సైడ్‌లా ఇట్లా స్టిచ్ చేశాను. దీనికి ఇట్లా డిజైన్ బ్లౌజ్ తీసుకున్నాననమాట. మనకి శారీతో పాటు ఏం రాలేదు. విడిగా తీసుకున్నాను. ఇట్లా తీసుకొని హ్యాండ్స్‌కి కూడా ఇట్లా వేశాననమాట బార్డరు. ప్లెయిన్ శారీకి ఇట్లా సింపుల్‌గా ఇట్లా బార్డర్ కుట్టుకున్నాను. మధ్యలో గూడా ఇట్లా సాదాగా ఉంది గదా! ఏదన్నా చిన్న చిన్న కుందన్స్‌లాగా అట్లా వేద్దాం అనుకున్నాను గానీ, ఇది యేసేటప్పటికి శారీ చాలా బరువైపోయింది. చాలా వెయిట్ ఎక్కువైపోయిందనమాట. అందుకోసం ఏం పెట్టకుండా, ఈ మధ్యలో ఏం స్టిచ్ చేయకుండా అట్లా వదిలేశాను. ఇంక ఈ శారీ వచ్చేసి మా ఇంటి గృహప్రవేశానికి కట్టుకున్నాననమాట. గృహప్రవేశానికి కట్టుకున్నాను ఈ శారీ వచ్చేసి. తర్వాత సత్యనారాయణ స్వామి నోముకి అమ్మవాళ్ళు ఇంకో చీర పెట్టారు. అప్పుడు ఇంకోటి కట్టుకున్నాను. ఇదైతే గృహప్రవేశానికి రెడీ చేసుకున్నాననమాట. ఈ శారీ సింపుల్‌గా. నాకు చాలా ఇష్టం గూడా ఈ కలర్ గానీ, క్లాత్ గూడా ఇప్పుడు చీరలు ఇంత స్మూత్‌గా అసలు రానే రావట్ల. అప్పట్లో చాలా ప్లెయిన్ శారీస్ అంటే చాలా స్మూత్‌గా చాలా బాగుండేయి. అసలు ఈ క్లాతే రావట్లేదు. లేజర్ అని చెప్తున్నారు గానీ, అస్సలు ఈ క్లాత్ రావట్లేదనమాట. అప్పుడు శారీస్ చాలా స్మూత్‌గా ఉండేయి. ఇదండి ఈరోజు వీడియో. ఎందుకో నా గురించి మీతో కొన్ని విషయాలు సరదాగా నాకు ఏమేమి పనులు చేయటం వచ్చు అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మన ఛానల్లో కూడా ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు. నాకు చేయటము, పెయింటింగులు ఇవన్నీ నాకు వచ్చు అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఈరోజు ఎందుకో చెప్పాలి అనిపించిందనమాట. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను డిజైన్ చేసుకున్న శారీస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. వీటిల్లో ఏది బాగుంది అని కూడా చెప్పండి. అలాగే ఈ కలర్ నాకు బెదరేసిద్ది అన్న భయంతో అసలు ఇప్పటివరకు కట్టుకోలేదు. ఎప్పుడో ఒకసారి అలా కట్టుకొని నాది నాకే బెదరేసినట్టుగా అనిపిస్తే పక్కన పెట్టేశాననమాట. ఇంకా వీటిలో ఏది బాగుంది అనేది కూడా చెప్పండి. ఇప్పటి వరకు చూయించిన శారీస్ అన్నీ హనీ బబులు చాలా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ పనులు చేసుకుంటూనే ఒక్కొక్కటి నేను డిజైన్ చేసుకున్నాననమాట. మనం విడిగా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఫోకస్ అంతా ఆటి మీదే పెట్టి వర్క్ చేయటం వేరు. మీ అందరికీ తెలిసిన విషయమే. చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ పనులు చేసుకుంటూ 2 గేదెలు, పాడి గేదెలు ఆటి పని చేసుకుంటూ, అట్లాగే ఇంట్లో 6గురు ఉండేవాళ్ళం అనమాట అప్పుడు. ఆరుగురికి బట్టలు వాషింగ్ మిషన్ ఏమీ లేని టైంలో ఇంట్లో పనులన్నీ చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, అన్ని పనులు చేసుకుంటున్న ఆ టైంలో ఇవి వర్క్ చేయడం చాలా కష్టం. అందుకే ఇప్పటి వరకు ఈ శారీస్ నేను కట్టుకోకపోయినా కూడా అంత జాగ్రత్తగా దాచుకున్నాననమాట. చాలా మెమరీస్ ఉన్నాయి ఇవి వర్క్ చేసేటప్పుడు. అందుకే ఇంక అలా గుర్తుగా అట్టు పెట్టేసుకున్నాననమాట. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అప్పటి వరకు సెలవు.